హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుష్ప 2 సినిమా విజయోత్సవంలో మునిగి తేలుతూ సంతోషపడుతున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్టు చేసినారు చిక్కడపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒకటేసారి చిక్కడపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడంతో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒకంత భయానికి ఆందోళనకి గురైపోయింది. ఎందుకు పోలీసు వాళ్ళు వచ్చినారని వాళ్ళు ఆరా తీసిన సమయంలోనే అల్లు అర్జున్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. అల్లు అర్జున్ పైన వివిధ సెక్షన్ల పైన కేసులు నమోదైనాయి. దీని మీద ఎన్నో నాన్ బెయిల్ కేసులు ఉన్నాయి. ఈ నాన్ బెయిల్ కేసు వచ్చేసి బిఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం నేరం నిరూపితమైతే అల్లు అర్జున్కి 5 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ఇంకొకటి 108లో సంబంధించిన సెక్షన్ ప్రకారం నేరం నిరూపితమైతే దాని ప్రకారం కూడా తీవ్రమైన నేరమే ఉంటుందని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ని ఎందుకు పోలీసులు చిక్కడపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినారనే విషయాన్ని మనం వివరాలకు వెళ్ళినట్టయితే, పుష్ప సినిమా సంజయ్ థియేటర్లో ప్రీ రిలీజ్ డే రోజున మరి అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా సంజయ్ థియేటర్ మరికి దాన్ని విజిట్ చేయడానికి ప్రేక్షకుల మధ్యలో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన అభిమానుల సందడి, అక్కడికి వచ్చిన ట్రాఫిక్ జాము, అక్కడికి సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఒకంత కిక్కిర్సి జనాల ఫ్యాన్స్ల యొక్క సందడిలో భాగంగా రేవతి అనే మహిళ మరి అక్కడ జన సందోహంలో ఊపిరాడక మరణించడం జరుగుతుంది. ఆ రేవతితో పాటు తన కుమారుడు కూడా చాలా గాయాలైపోయినాయి, తను మరణించడం జరుగుతుంది. ఈ యొక్క కేసు పైన ఈరోజు అల్లు అర్జున్ని అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసి అల్లు అర్జున్ని మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. మరి దీనికి గల ప్రధాన కారణాలు ఏం జరిగింది, మరి అల్లు అర్జున్కి నిజంగానే కస్టడీలోకి తీసుకుంటారా, లేకపోతే రిమాండ్ పంపిస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ అల్లు అర్జున్ని పరామర్శించడానికైతే మరి ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేసి దిల్ రాజు అండ్ సినిమా డైరెక్టర్ అది పుష్ప సినిమా మూవీ డైరెక్టర్ మరి సుకుమార్ కూడా వెళ్ళినారంట. వారిద్దరు వెళ్ళిన క్రమంలో వారిద్దరిని కూడా అల్లు అర్జున్ని కలవకుండా పర్మిషన్ అయితే ఇవ్వలేదట కలవడానికి. సో చిరంజీవి గారికి షూటింగ్లో బిజీగా ఉన్న ఏమంటే చిరంజీవి గారు కూడా అన్ని షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన వాళ్ళ వైఫ్ అయిన సురేఖ గారిని తీసుకొని చిరంజీవి గారు మరి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చడానికి చిరంజీవి గారు వెళ్ళినారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆ బాక్స్లో ఆ విధమైన విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తానికైతే ఇక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో అల్లు అర్జున్ ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు ఇలా వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, రండి సార్ మీకు నేను సహకరిస్తాను, బట్ నా బెడ్రూమ్ డోర్ దాకా రావనవసరం లేదు కదా అని మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ బెడ్రూమ్ డోర్ దాకా రానడానికి అవసరం లేదు అన్నప్పుడు పోలీసు వాళ్ళ పని, పోలీసు వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ పనిని నిర్వర్తించుకోక తప్పదు, మీరు ఖచ్చితంగా సహకరించాల్సిందే. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక వాంగ్మూలం అయితే ఇచ్చినాడు. ఏమంటున్నాడంటే, ఈ రేవతి మరణానికి నేను కారణం కాదు, మేము సినిమా యాక్టర్స్ మేమందరం కూడా వివిధ సినిమాలలో భాగంగా ప్రమోషన్స్ కి వెళుతూ ఉంటాము. మేము సంజయ్ సినిమా థియేటర్లో ఎన్నోసార్లు వెళ్ళి ప్రీ రిలీజ్ మూవీలో కూడా నేను ప్రీ రిలీజ్ సినిమాలు చూసినాను. నేను అలాంటప్పుడు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. దీనికి నాకు సంబంధం లేదు, ఎందుకనంటే ఇలా జరగడం బాధాకరమైన సంఘటనే, బట్ ఇలాంటి వాటికి మాకు సంబంధం లేదు, ఇదంతా థియేటర్ యాజమాన్యం సంబంధించిందని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినాడు. కానీ రేవతి వాళ్ళ హస్బెండ్ అయితే ఊరుకోలేదు అనమాట. ఇవన్నీ కూడా మాట్లాడినాడు, మేము వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీ అన్ని విధాలుగా చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఎంత కూడా వాళ్ళ ఫ్యామిలీకి మరి ఆర్థిక భరోసా ఇచ్చినా కూడా ఫ్యామిలీ వాళ్ళ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ హస్బెండ్ అస్సలే ఊరుకోవడం లేదు. 20 లక్షల రూపాయలు అంటున్నాడు, ఇంటి ఇలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ వైఫ్ పాపం తన హస్బెండ్కి లివర్ డొనేట్ చేసిందట. చాలా మంచి వాళ్ళ వైఫ్ ఎంతో ఆయనకంటే ఇష్టం అని చెప్పేసి కూడా మాట్లాడినాడు. సో ఇలాగా అల్లు అర్జున్ డబ్బుతో మాట్లాడడం మాకు నచ్చలేదని ఆ తర్వాత ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు విషయాన్ని. ఆయన మన రేవతి వాళ్ళ హస్బెండ్ ఆ విధంగా అల్లు అర్జున్ పైన కూడా కేసు వేయడం జరిగింది. అల్లు అర్జున్ బాధ్యుని కూడా చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ అయితే చాలా జోవియల్గా ఉన్నాడు, హ్యాపీగా నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు పోలీసు వాళ్ళతో. ఎక్కడ కూడా బెరుకు, ఎక్కడ కూడా భయం లేకుండానే ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ ఒకంత ఓపుతోనే ఉన్నాడు బయటికి బెయిల్ మీద రావచ్చని. కానీ అతనికి బెయిల్ పిటిషన్ ఇస్తే మరి హైకోర్టు వారైతే ఖచ్చితంగా 4 గంటలకైతే అతని యొక్క బెయిల్ విచారణ పైన మేము మాట్లాడతామని సమయం ఇవ్వడం జరిగింది. ఈలోపు అల్లు అర్జున్ అయితే మరి నాంపల్లి కోర్టుకు తరలించడం జరిగింది. అందులో భాగంగానే అల్లు అర్జున్కి ఖచ్చితంగా మరి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పి
భాగంగానే అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్కి మరి వైద్య పరీక్షల కోసం అయితే తరలించడం జరిగింది. మరి గాంధీ హాస్పిటల్ తీసుకువెళ్ళినారు అల్లు అర్జున్ని. మరి అతని యొక్క మరి పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యం నిలకడగా ఉందా లేదా అని పరీక్షలు అన్ని చేసిన తర్వాత మరి గౌరవ జస్టిస్ గారి ముందట ప్రొడ్యూస్ చేసి తర్వాత మరి గౌరవ ప్రొడ్యూస్ జడ్జి గారు వారిని మరి రిమాండ్ తీసుకోమంటారా, కస్టడీలోకి తీసుకోమంటారా, ఏం చేస్తారని ఒక ఇంత అందరూ కూడా టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా గందరగోళంలో ఉంది. ఒక ఇంత వాళ్ళైతే భయాందోళన ఉన్నారు. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా ఏం జరుగుతుందా అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా గందరగోళంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక హీరో పుష్ప సినిమా తీసిన ఒక హీరో మొదటి పార్ట్కి ఒక జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్కి ఈ విధంగా జరగడం అనేది కూడా చాలా మంది కూడా సపోర్టెడ్గా ఉన్నారు. అందులో ముఖ్యంగా మన కేటీఆర్ గారు, మన ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు అయితే ఖండిస్తున్నాడు. అల్లు అర్జున్ని అలా అరెస్ట్ చేయడం తప్పు, అలా ఆ అమ్మాయి రేవతి చనిపోవడము కూడా బాధాకరమే, కానీ ఒక హీరోను అలా చేయడం తప్పు. నువ్వు ముందుగా హైడ్రాలో నష్టపోయిన వారిని, హైడ్రాలో చనిపోయిన వారికి బాధ్యులైన వారిని నువ్వు అరెస్ట్ అని మన రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అటు చూస్తే ఆంధ్ర నుండి అంబాటి రాంబాబు కూడా మరి అల్లు అర్జున్ అరెస్టుని ఖండిస్తూ ఉన్నారు. సో మరి సమాజంలో నుండి అయితే ఒక ఇంత సానుభూతి అయితే అల్లు అర్జున్కి వస్తుంది, కానీ చనిపోయిన రేవతి మీద ఉన్న సానుభూతి ఎంతవరకు మరి అల్లు అర్జున్కి కనెక్ట్ అవుతుందా లేదా? రేవతి చనిపోతుందని చాలా మంది బాధపడుతూ ఉన్నారు, కానీ రేవతి మరణం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. సంజయ్ థియేటర్ ఓనర్ వాళ్ళు కూడా వారిని పిలిచినప్పుడు సంజయ్ థియేటర్ ఓనర్ ఆమె వెళ్ళి కూడా ఆమె హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము థియేటర్లో ఉన్నంత వరకు మేమైతే చాలా ప్రొటెక్షన్ ఇచ్చినాము, పోలీసు వారితో బందోబస్తు కూడా చేసినాము. మాకు సినిమా రిలీజ్ అనేది మాకు పర్మిషన్ ఉంది. మేము టికెట్లు కూడా అమ్ముకోవడానికి అవకాశం లేదు. అది కేవలం డిస్ట్రిబ్యూటర్స్ బెనిఫిట్ షో, అది డిస్ట్రిబ్యూటర్స్ చేసుకుంటారు. అలాంటివి మాకు సంబంధం లేదు. మేము ప్రొటెక్షన్ ఇచ్చేంత వరకే మేము పోలీస్ బందోబస్తును కూడా పెట్టినాము. మాకు అన్ని విధాలుగా పర్మిషన్స్ ఉన్నాయి ఆ రోజు సినిమా షోస్ వేసుకోవడానికి. అది డిస్ట్రిబ్యూటర్స్ షో, అది నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆ థియేటర్ ఓనర్స్ కూడా వాళ్ళు కోర్టు వారికి చెప్పడం జరుగుతుంది. ఇదంతా చూసిన గందరగోళంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది కూడా తెలుగు రాష్ట్రాలు కాదు, యావత్ భారతదేశంలో అందరూ కూడా ఒకంత ఇది ఆశ్చర్యం కలిగించే విషయము, ఒకంత బాధ కలిగించే విషయంగా సినీ ఫ్యాన్స్కి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా హీరో అని కాకుండా మరి ఒకరి మరణానికి ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కారణమయ్యాడన్న ఉద్దేశంతో ఇలాంటి కేసులు పెట్టవచ్చు. ఇవన్నీ కూడా చూస్తుంటే అల్లు అర్జున్ మరి ఏ విధంగా బయటపడతాడు, మరి అల్లు అర్జున్ని మరి ఖచ్చితంగా కోర్టుకు తీసుకెళ్తారా లేకపోతే రిమాండ్కి తీసుకెళ్తారా, మరి బెయిల్ వస్తుందా లేదా అని చూడాలంటే సాయంత్రం వరకు ఖచ్చితంగా ఆగవలసిందే. ముఖ్యంగా ఈ లైవ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే కూడా హట్ కాకండి, ఎందుకంటే ఇవన్నీ సర్వసాధారణంగా ఉన్నాయి. ఓకే, ఏదేమైనా కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి మరొక దారుణమైన ఒక ఎదురు సంఘటన జరిగింది. దాంతోపాటు ఇంకేమని మాట్లాడుతున్నారంటే ఇది రేవంత్ రెడ్డి గారు కొద్దిగా కక్షపూరితంగా చేపించినారని చెప్పేసి కూడా బీఆర్ఎస్లు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మరి పుష్ప సక్సెస్ మీట్లో మరి అల్లు అర్జున్ అటు పవన్ కళ్యాణ్ గారి పేరును పలికినాడు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు పేరు కరెక్ట్ పలికినారు, కానీ తెలంగాణ సీఎం పేరు సరిగా పలకక ఆడ తడబడ్డట్టు యాక్టింగ్ చేసి మళ్ళీ సవరించుకొని మళ్ళీ వాటర్ తాగి చెప్పినాడు. ఇంత మన రేవంత్ రెడ్డి అన్న గారు ఈగో హట్ అయ్యే ఇలాంటి చర్యలకు ఉసిగొలిపినాడని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అవన్నీ రాజకీయ మాటలు. ఏదేమైనా కానీ చట్టం తన పని తను చేసుకపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. అంతవరకు మన ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy Garu. Thank you so much.